తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి పెరిగింది. ఏ సమస్య అయినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ దుమ్మెత్తు పోసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, బీఆర్ఎస్ మాజీలు పరస్పర విమర్శలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సూర్యాపేట జిల్లా పర్యటనలో ఇటు బీఆర్ఎస్తో పాటు అటు సొంత పార్టీ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం టూర్పై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలేంటి, వాటికి రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ ఏంటి? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో అయితే ఇవి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు జారీ కార్యక్రమం జరిగింది. అయితే దీనికి ముందు కారు పార్టీ నేతలు తమ నోటికి పనిచెప్పి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కాళేశ్వరం జలాలు ఇచ్చాకే సీఎం ఈ గడ్డపై అడుగుపెట్టాలని డిమాండ్ చేయడం కాంగ్రెస్ నాయకులకు కోపం తెప్పించింది. మొదట్లో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినా ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. ఇది కారు పార్టీ నేతలకు అలుసుగా మారింది. దీంతో వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత రెచ్చిపోయారు. మౌనంగా ఉంటే బీఆర్ఎస్కు లోకు అవుతామనుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలు ఇవ్వాలన్న అంశం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించడంతో అటు నుంచి సౌండ్ లేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గతానికి భిన్నంగా వ్యవహరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జోలికి వెళ్లకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడంతో వారు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా సీఎం రేవంత్ రెడ్డిపై సూర్యాపేట గులాబీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నుంచి జగదీష్ రెడ్డి తోక కాలిన పిల్లిలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అవకాశం వచ్చినా రాకపోయినా కల్పించుకుని మరీ సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారు. తుంగతుర్తికి కాళేశ్వరం జలాలు ఇవ్వకపోతే సీఎం సభను అడ్డుకుంటామని గాదరి కిషోర్తో చెప్పించింది జగదీష్ రెడ్డే అని రేవంత్ రెడ్డికి సమాచారం ఉంది. దేవాదుల నుంచి తుంగతుర్తికి గోదావరి జలాలను రప్పిస్తామని సీఎం హామీ ఇచ్చి బీఆర్ఎస్ నేతల నోటికి తాళం వేసేలా చేశారు. అయితే గోదావరి జలాలు తీసుకురావడం గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదని, 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ఏం చేశారని నిలదీయడం బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడని పరిణామంగా మారింది. సొంత మండలానికి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ కార్యాలయ భవనాలు నిర్మించుకోలేని సన్నాసి తనను అడ్డుకుంటారా అని సీఎం తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపాయి. తులసివనంలో గంజాయి మొక్కలా ఉన్న ఆ ఏకలింగాన్ని వచ్చే ఎన్నికల్లో కూకటి వేళ్లతో పెకిలించాలన్న సీఎం పిలుపును స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఆచరణలో పెట్టాలని హస్తం పార్టీ క్యాడర్ భావిస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఎక్కడా గులాబీ నేతలను గెలవకుండా చేస్తే 2028 ఎన్నికల నాటికి ఇది వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ను తూర్పార పట్టిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. తుంగతుర్తి హస్తం పార్టీ ఎమ్మెల్యే మందుల సామేలు కొంతకాలంగా తేడాగా వ్యవహరిస్తున్నారు. ఈయన వ్యవహారాలపై ఫిర్యాదులు ఉన్నాయి. తన గెలుపు కోసం కృషి చేసిన నేతలు, కార్యకర్తలను దూరంగా పెడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. జిల్లా కాంగ్రెస్ నేతలకు కాస్త ఎక్కువ సమయం కేటాయించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తుంగతుర్తిలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి బలమైన వర్గం ఉంది. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొద్దో గొప్పో పట్టుంది. కానీ ఎమ్మెల్యే తీరే తేడా కొడుతోంది. గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి తనతో పాటు కాంగ్రెస్లో చేరిన నేతలకే అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో పార్టీ గ్రూపులుగా విడిపోయింది. ఈ పరిస్థితిని సెట్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అందరినీ కలుపుకుని పోవాలని సుతిమెత్తగా చెప్పిన తర్వాతైనా మందుల సామేలు వ్యవహారం శైలిలో మార్పు వస్తుందా రాదా అన్న చర్చ సాగుతోంది. గతంలోనూ పార్టీ హెచ్చరించినా ఈ ఎమ్మెల్యే తీరు మారలేదు. ఇప్పుడైనా పద్ధతిగా ఉంటారో లేక సమస్యలు కొని తెచ్చుకుంటారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా పర్యటనలో ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు అటు సొంత పార్టీలోని కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించడం రాజకీయ వేడిని పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది హస్తం పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.